ప్రతి దానిలో కూడా అంటే ప్రతి సందర్భాన్ని మనం తరచి చూస్తే లేఖనాలలో అవి ఏ లేఖనాలైనా కావచ్చు, చాలా మంది అనుకుంటూ ఉంటారు పలానా వాటిలోనే ఏదో అద్భుతమైనటువంటి గొప్ప విషయాలు, గొప్ప మర్మాలు, శ్రేష్టమైన సంగతులు ఉన్నాయి, మరికొన్ని వాటిలో ఏం లేవు అనుకుంటూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథములో అది చేర్చబడిన పుస్తకం అయితే, చేర్చబడిన అధ్యాయం అయితే, చేర్చబడిన సందర్భం అయితే, చేర్చబడిన వచనం అయితే చాలు. అందులో అత్యద్భుతమైనటువంటి మనం నేర్చుకోవాల్సిన ఆత్మకు ఆహారం, మెదడుకు మేత, భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయగలిగిన అన్ని రకములైన మెలకువలు ఖచ్చితంగా ఉంటాయి. సో అందులో భాగంగానే ఈరోజు పాఠం కూడా అలాంటిదే. నేను చదువుతూ వస్తాను. దీనిలో ముడిపడి చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 29వ వచనం నుండి 34వ వచనం వరకు, అనగా చివరి వచనం వరకు, ఈ 20వ అధ్యాయానికి చివరి వచనం వరకు మనం ఈ విషయంతో మనం ముగించబడుతుంది. వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహు జన సమూహము ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో త్రోవ ప్రక్కను కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని మరి బిగ్గరగా కేక వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా వారు, ప్రభువా, మా కన్నులు తెరవవలెను అనిది. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. లేఖనాలను ధ్యానించే విధానం, పరిశీలన చేసే విధానం, అందరి దాగి ఉన్నటువంటి మాధుర్యాన్ని వెలికి తీసే విధానం ఇంతకుముందు కూడా మనకి చెప్పడం జరిగింది. వాక్యాన్ని పాలు అని పోల్చబడింది పరిశుద్ధ గ్రంథంలో. ఈ పాలగానే ఉంచుకోగలిగితే అవి ఒక్క రోజులో పాడైపోవటానికి అవకాశాలు ఉంటాయి. కానీ పాలను మరగబెట్టిన తర్వాత మనకు ఏమొస్తుంది? ఏమా వెంటనే వెన్న వచ్చేస్తుందా? వెంటనే రాదు. నెక్స్ట్ ప్రాసెస్ చెప్పండి. పాలు మరిగిన తర్వాత మీగడ వస్తుంది. మీగడ నుంచి తర్వాత ఏమొస్తుంది? తోడేస్తే పెరుగు అవుతుంది. అమ్మ, పాలకేస్తే తోడు పెరుగొద్దా తల్లి? మీగడ నుంచి ఏమొస్తుంది? వెన్న వస్తుంది. వెన్న నుంచి ఏమొస్తుంది? ఇప్పుడు ఇవన్నీ కూడా అంటే మీగడ, వెన్న, నెయ్యి అన్ని పాలలోనే ఉన్నాయి. కాకపోతే పాలను కొన్ని ప్రాసెస్లోనికి తీసుకెళ్ళగలిగితే అది నెయ్యిగా మారుతుంది. నెయ్యికి నిలువ ఎక్కువ ఉండేటటువంటి శక్తి ఉంటుంది. నెయ్యికున్న గొప్పతనం చెప్తూ ఉంటారు చాలా మంది, తెలియక అది వాడకూడదు అంటారు. మీలలో కూడా ఎవరైనా అలాంటి ఆలోచనలు ఉంటే మానేయండి. కొవ్వును కరిగించే కొవ్వు ఏదైనా ఉందంటే అది నెయ్యి అంట. కొవ్వును కరిగించే కొవ్వు నెయ్యట. సో ఇది మీకు ఏం చెప్తున్నానంటే, పాలను కొన్ని పరిస్థితుల గుండా తీసుకెళ్ళగలిగితే అది ఎక్కువ కాలం నిలువ ఉండి ఎక్కువ మేలు చేయగలిగిన పరిస్థితులు ఉంటాయి. అలాగే సత్యవాక్యాన్ని కూడా పాల రూపంలో అలాగే ఉంచితే కుదరదు. దానిని మధించాలి, దాన్ని బాగా మరగగాల్సినటువంటి పరిస్థితులు లాంటి తీసుకెళ్ళగలగాలి, దాన్ని ధ్యానం చేయాలి, తరచి చూడాలి, పట్టి చూడాలి. అప్పుడే పాలలో దాగి ఉన్నటువంటి వెన్న మన సొంతం అవుతుంది, పాలలో దాగి ఉన్నటువంటి నెయ్యి మన సొంతం అవుతుంది. రైట్. అందుకే ఇప్పుడు మనం పాలలో దాగి ఉన్నటువంటి మీగడను, వెన్నను, నెయ్యిని వెలికి తీసే ప్రయత్నమే ప్రతిరోజు మనం చేసేది అదే. ఓకే. కాకపోతే మనకు
ఆ ప్రాసెస్ ఆ ప్రాసెస్ తెలిస్తే ఆ మాధుర్యాన్ని మనం సొంతం చేసుకోగలం. రైట్. మొట్టమొదటి విషయం గమనించగలిగితే వారు యెరికో నుండి వెళ్ళుచుండగా అని ఒకటి ఉంది ఇక్కడ 29వ వచనంలో. ఇది మనసులో ఉంచుకోండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 35వ వచనం చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుగుకొనుచుండెను. ఇక్కడ ఒక్క నిమిషం అమ్మా. వెరీ గుడ్. ఇక్కడ ఒక 2 విషయాలు. మొట్టమొదటి విషయం ఏంటంటే ఒక కాంట్రవర్స్, ఒక వ్యతిరేకత ఈ 2 వచనాల్లో కనబడుతుంది. అదేంటో మీరే కనుక్కొని చెప్పాలి. మొట్టమొదటి విషయం. ఇక రెండో విషయం ఏంటంటే మత్తయి సువార్తలో లేని ఇన్ఫర్మేషన్ లూకాసు సువార్తలో ఉంది. అదేంటి కనుక్కున్న వారు చెప్పండి. వారు భిక్షం అడుక్కొనుటాననే ఉంది. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. మత్తయి సువార్తలో భిక్షం అడుక్కుంటున్నారని లేదు, లూకాసు సువార్తలో భిక్షం అడుక్కుంటున్నారని ఉంది. ఓకే, రైట్. ఇంకొక విషయం ఏంటంటే మార్కు సువార్తలోకి వస్తే మరింత క్లారిటీ ఈ భిక్షకుల గురించి ఇవ్వడం అనేది జరిగింది. అది కూడా చూద్దాం. చూసిన తర్వాత మరి రెండవ కాంట్రవర్సీ కూడా మీరే చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇంకొక క్లారిటీ ఇతని గురించి, అంటే గుడ్డి వాళ్ళ గురించి. వాళ్ళు ఇద్దరు గుడ్డివాళ్ళు అని మత్తయిలో చెప్తే లూకా గారు ఏమంటున్నారంటే ఆయన గుడ్డివాళ్ళు మాత్రమే కాదు భిక్షకులు అని కూడా చెప్తున్నారు. మార్కు గారు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. 10వ అధ్యాయము మార్కు సువార్త 46వ వచనం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమ్మయి కుమారుడగు బర్తమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. మార్కు సువార్తలో మరొక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమిటది? తిమ్మయి కుమారుడగు బర్తమయి అను గుడ్డి భిక్షకుడు. పేరే క్లారిటీగా ఇవ్వటం జరిగింది. అదేంటి అంటే తీమయి కుమారుడగు భర్తిమయి పేరు కూడా ఇవ్వటం జరిగింది. అయితే ఇప్పుడు మొదటికి వద్దాం. మత్తయి సువార్తలోను లూకా సువార్తలోను ఒక కాంట్రవర్స్, పరస్పర విరుద్ధంగా అనిపించిన ఒక పదం ఉంది. అది ఎవరైనా గుర్తించారా? మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 29వ వచనంలో ఉన్న మాటకి లూకా సువార్త 18వ అధ్యాయము 35వ వచనంలో ఉన్న మాటకి మనకి ఏమైనా వ్యతిరేకత అనిపించట్లేదా? అనిపించుంటే ఏంటది? త్వరగా. త్రోవ పక్కన కూర్చుండి అనేదేమో. కాదమ్మా, ఇంకా సమూహము ఆయన వెంట వచ్చిరి అని ఒక చోట. కాదమ్మా, కాదు. నెక్స్ట్. అక్కడ ఇద్దరు గుడ్డివారు అని చెప్పారన్నా, ఇక్కడ ఒకరి పేరే చెప్పారన్నా. ఓకే మా డిఫరెన్స్ ఓకే. ఇక్కడ ఎందుకంటే మనకు మత్తయి సువార్తలో మాత్రమే ఇద్దరు అని కనబడుతుంది. లూకాలోను మార్కులో కూడా, లూకా సువార్తలో మార్కు సువార్తలో ఈ రెండింటిలో కూడాను ఒక్కరే గుడ్డోళ్ళు అన్నటువంటి మాట ఉంది. ఓకే, అది కూడా మంచి డిఫరెన్సే కనుక్కోవటం. గుడ్, వెరీ గుడ్. ఇంకొకటి ఉంది. అమ్మా అది కాదు నేను చెప్పేది ఏంటంటే, కిందికి వెళ్ళకండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 29లోనే ఆగాలి. లూకా సువార్త 18వ అధ్యాయం 35లోనే ఆగాలి. ఈ ఒక్క వచనాల్లోనే ఉంది. వందనాలు తమ్ముడు, చెప్తానా? అక్కడ మత్తయి సువార్త 20వ అధ్యాయం 29వ అధ్యాయంలో వారు యెరికో నుండి వెళ్ళుచుండగా నిందన్న. వెరీ గుడ్. లూకా సువార్త 18వ అధ్యాయం వచ్చేసి 35 ఆయన యెరికో పట్టణముకు సమీపించినప్పుడు నింది. వెరీ గుడ్ తమ్ముడు, వెరీ గుడ్. అంటే ఇక్కడ ఏముంది చెప్పండి, డిఫరెన్స్ ఏమనిపిస్తుంది? ఇక్కడ యెరికో నుండి వెళుతున్నాడు, యెరికోను వదిలేసి వెళ్తున్నాడు అని మత్తయి మాట్లాడుతుంటే,
లూకా గారు ఏమంటున్నారంటే ఎరుకో నుంచి వెళ్ళటం కాదు, సమీపించిన ఎరుకోకు దగ్గరగా వెళ్తున్నాడు, ఎరుకోకు వస్తున్నాడు అని ఉంది. ఇది డిఫరెన్స్. కాంట్రవర్స్ అనగానే టక్కని మనం కనుక్కోవాలి. మీరు చెప్తున్నది ఏంటంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. ఓకే, కాంట్రవర్స్ అంటే ఇక్కడ ఒకరు ఇద్దరు అనేది కాంట్రవర్స్, అది చెప్పారు, వెరీ గుడ్. ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే ఎరికో నుండి వెళుతున్నాడా యేసు ప్రభులు ఎరుకోకు వస్తున్నాడా? ఇప్పుడు విమర్శకులందరూ పట్టుకునేది ఇదే. బైబిల్లో పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఉంది, అంతా ఎక్కడే గాని మనకు చిన్న మిస్టేక్ కూడా కనపడదు అని మనము గట్టిగా చెప్తూ ఉంటాం కదా. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఇప్పుడు గుడ్డోళ్ళు ఒకరా ఇద్దరా అని క్వశ్చన్ చేశాను అనుకోండి, ఎవరన్నా మనం ఇబ్బంది పడతాం. తర్వాత ఎరుకో నుండి వెళుతున్నాడా లేకపోతే ఎరుకోకు వస్తున్నాడా? ఎరుకోకు సమీపించడం అంటే ఎరుకోకు వస్తున్నాడు. ఎరుకో నుంచి వెళుతున్నాడు లేదా ఎరుకోకు వస్తున్నాడు అనే రెండు పరస్పర విరుద్ధమైన వ్యతిరేక పదాలు కదా అవి. మరి వీటి సంగతి ఏంటి? అంతకు యేసు ప్రభుల వారు ఎరుకో నుండి ఎరుకోని దాటి వెళ్తున్నప్పుడు జరిగిన సందర్భం ఇది, లేదా ఎరుకోకు సమీపిస్తున్నప్పుడు అనక ఎరుకోకు వస్తున్నప్పుడు జరిగిన సందర్భమా? ఎలా మనం వీటిని అర్థం చేసుకోవాలి అప్పుడు అక్కడ మొదలవుతుంది రీసెర్చ్ అంటే, పరిశోధన అంటే అక్కడ మొదలవ్వాలి. అలా చదవాలి బైబిల్ని. మనము బైబిల్ని చదివేటప్పుడు ఏదో చదివేసాం పోతున్నాం అయిపోయింది, ఈ రోజు ఇన్ని అధ్యాయాలు క్లోజ్ అయిపోయాయి, ఇన్ని వచనాలు అయిపోయాయి అమ్మయ్య అనుకుంటే కుదరదు. ఇక్కడ ఏదో నా హైందవ సోదరులు చెప్తుంటారు కదా, పాల సముద్రాన్ని చిలికితే ఏమొచ్చిందంట? అమృతం బయటకు వచ్చిందంట. అది మనకు దానికి సంబంధించి దాని వాస్తవాలు పక్కన పెట్టగలిగితే మనకు మాత్రం వాక్యం అనే పాలని చిలకగా నిత్య జీవం తప్పక వచ్చును. అర్థమవుతుంది మనకు. మీకు ఇంత ముందు చెప్పాను కదా, 1000 పేజీలు ఉన్నటువంటి ఒక్క బైబిల్ గ్రంథం మాత్రమే ఎన్ని తరాలకు కూడా జవాబు చెప్పేది, ఎన్ని తరాలనైనా పోషించగలిగేది అయ్యిందంటే అది ఊరికే కాదు. ఏమండి, మనకి ఎందుకు ఎంత టైం పడుతుంది? స్వార్థ పత్రికలు వివరణ 4 పత్రికలకు సంబంధించి మనం అది కూడా 4 పత్రికలు కూడా పూర్తిగా చెప్పలే, టూకీగా ముందు అన్ని ఓవరాల్ గా చెప్పుకుంటూ వచ్చి ఒక్క మత్తయి సువార్త మాత్రమే పిన్ టు పిన్ చెప్పుకుంటున్నాం. అయినా కూడా ఇది కొన్ని నెలలు సాగింది. ఇంకా మనకు ఉన్నాయి, ఇంకో 8 అధ్యాయాలు ఉన్నాయి మత్తయి సువార్తలు. ఇంత టైం మనకి ఎందుకు పడుతుంది అనుకుంటున్నారు? దాగి ఉన్నటువంటి ఆ ఎసెన్స్ ని బయటికి తీయటం అంటే అది. ఇప్పుడు హేతువడుగు ప్రతివానికి మనం సాత్వికంతో సమాధానం చెప్పాలి. వాడు అడిగేది ఇలాంటివి అడుగుతాడు, ఏమని? ఒక్క గుడ్డోడా ఇద్దరు గుడ్డోళ్ళా అంటాడు. తర్వాత ఎరుకో నుంచి పోతున్నాడా లేదంటే ఎరుకోకు వస్తున్నాడా అంటాడు. అలాంటప్పుడు మనం దానికి సంబంధించినటువంటి జవాబు ఏంటో తెలుసుకోగలిగినటువంటి పరిస్థితి. రైట్, ఇప్పుడు అంతా ఎరికో మీద ఉంది కనుక ఎరికో విషయమై ఇటు లేఖనాల్లోనూ అటు చరిత్రలో నుంచి 2 వాస్తవాలు మనం తెలుసుకోవాలి. అదేంటంటే క్వశ్చన్ అడిగినటువంటి వాడి కోసమే మనం చెప్తున్నటువంటి జవాబు ఇది. వాస్తవంగా మనకైతే అనుమానాలు ఏముండవు, కానీ మనకు వివరణ తెలియాలి, విషయం తెలియాలి. విషయం అయితే ఖచ్చితంగా తెలుసుకొని పెట్టుకోవాలి, గ్యారంటీ. ఓకే, ఎరికో అనేటటువంటిది యెహోషువ గారి కాలంలో వాగ్దాన దేశానికి ఇశ్రాయేల్ వెళుతున్నటువంటి టైంలో వాళ్ళు జయించినటువంటి ఒకానొక మంచి సంపన్నమైనటువంటి పట్టణం. మనకు ఆ విషయం తెలుసు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో ఈ ఎరికో పట్టణాన్ని వాళ్ళు ముట్టడి వేయటం, ఇశ్రాయేలీలు ఎరికో పట్టణాన్ని లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి సంపదను దోచుకోవటం, దాన్ని తగలబెట్టడం, ఆఖరికి ఎవడైనా ఎరుకో పట్టణాన్ని తిరిగి కట్టాలని అనుకున్నప్పుడు మరి దాన్ని పునాది వేస్తున్నప్పుడు వాడు జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు, వాళ్ళకి గవునులు ఎత్తినప్పుడు చిన్న కుమారుడు చనిపోతాడని కూడా శపథం చేసి యెహోషువ గారు అక్కడ క్లోజ్ చేసినట్టు మనకు కనబడుతుంది యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో. అయితే ఇదే ఎరుకో పట్టణం, ఆ తగలబెట్టబడినటువంటి యెహోషువ గారి కాలంలో తగలబెట్టబడినటువంటి ఎరుకో పట్టణం మళ్ళీ కట్టబడింది. దీనికి కూడా చరిత్ర ఆధారం ఒకటి ఉంది.
అదే ఎరుకో పట్టణం మళ్ళీ కట్టబడింది. ఇది ఎక్కడ ఉందని చూడగలిగితే రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 34వ వచనం చదవండి. రాజుల మొదటి గ్రంథం దినములలో 16వ అధ్యాయము 34వ వచనం చదవమ్మా. అతని దినములలో బెతీలీయుడైన ఈహేలు ఎరుకో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అభిరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయెను. దాని గవనులనెత్తగా సెగబు అను అతని కనిష్ఠపుత్రుడు చనిపోయెను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను. క్లారిటీగా మనకు ఇక్కడ కనబడుతుంది. అతను కుమారులు అయితే చనిపోవడం జరిగింది, కానీ ఎరుకో పట్టణం అయితే తిరిగి కట్టించడం అనేది జరిగింది. నంబర్ 1. ఇక రెండో విషయం చరిత్రలో నుంచి ఏంటంటే, ఈ పాత క్రొత్త నిబంధనలు మధ్యకాలంలో సంధికాలం అనేది ఒకటి ఉంటుంది అనమాట. పాత నిబంధనకి క్రొత్త నిబంధన కాలానికి మధ్య సంధికాలం అనేది ఉంటుంది. ఈ సంధికాలంలో ఏం జరిగింది అని అంటే, ఆల్రెడీ తగలబెట్టబడిన ఆ తర్వాత మరలా కట్టబడిన ఎరికోకు సమీపంలో 1 మైలు దూరంలో అనగా 1.5 కిలోమీటర్ల దూరంలో కొత్త ఎరికో పట్టణాన్ని కట్టారట. ఇది చరిత్ర చెబుతున్నటువంటి విషయం. హాస్మోనియన్స్ అని అంటారు వాళ్ళు. అలా కట్టినటువంటి వాళ్ళు, ఈ హాస్మోనియన్స్ అనేటువంటి వాళ్ళు పాత ఎరికోకు 1 మైలు దూరంలో కొత్త ఎరికో పట్టణం కట్టి అక్కడ ఈ రాజభవనాలు ఏర్పాటు చేసుకొని దాన్ని బేస్ చేసుకొని కొన్ని కట్టడాలు ఏర్పాటు చేసుకొని అలాగా దాన్ని డెవలప్ చేశారట, ఒక పట్టణం లాగా ఎరికో పట్టణం అని. ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఇది మనసులో పెట్టుకోగలిగితే, ఎరికోని వదిలిపెట్టిపోతున్నారంటే ఒక ఎరికోను వదిలేస్తున్నాడు, మరి ఒక మైల్ దూరంలో ఇంకొక ఎరుకో, కొత్త ఎరుకో ఉంది కదా, దానికి సమీపిస్తున్నాడు. అంటే ఒక గ్రంథకర్త ఏం చేశాడంటే, వదిలి వస్తున్న ఎరుకోని బేస్ చేసుకొని ఎరుకోను వదిలి వస్తున్నాడు అని రాశాడు. మరొక గ్రంథకర్త ఏ ఎరుకోకు వస్తున్నాడు అనేటటువంటిది దృష్టించి ఎరుకోకు సమీపిస్తున్నాడు అని మాట్లాడాడు. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు చెప్పబడిన ఈ 2 సందర్భాలు ఒకటే అవటానికి ముఖ్యంగా ఉండాల్సింది. అలాగని మనమేమి కొత్త ఎరుకు అని రెండో ఎరుకు అని మనమేం క్రియేట్ చేయలే, అది చరిత్రలోనే ఉందట. కాబట్టి పాత ఎరుకోను వదిలిపెట్టి వస్తున్న సమయంలో తగిలింది కొత్త ఎరుకో. కాబట్టి పాత ఎరుకోను వదిలి వస్తున్నాడు, కొత్త ఎరుకోకు సమీపిస్తున్నాడు అనేది మనకు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన విషయాలు అర్థం చేసుకోవటానికి 100% 2 బేసులు మనకు తెలియాలి. మొట్టమొదటిది లేఖనాధారమైనటువంటి విషయాలు, రెండవది ఎక్కువగా అంటే అంత ఎక్కువ కాకుండా కొంచెం సపోర్ట్ గా ఉండటానికి చరిత్ర ఆధారాలు. నేను ఎందుకు తక్కువ అని చెప్తున్నానంటే, మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, మన వాళ్ళ చాలా మందికి తెలియని సత్యం ఏంటంటే, నేను ఒక మెసేజ్ మాట్లాడాడు. దయచేసి అంటే మీరు రెగ్యులర్ గా చూడకపోయినా కనీసం మెసేజెస్ లో చెప్తున్నప్పుడైనా మన జేసీసీ మెసేజెస్ అనే యూట్యూబ్ ఛానల్ చూడండి. చూసి మీ స్పందన దాంట్లో తెలియపరిచి 10 మంది ఆత్మీయులకు పంపించండి. చాలా అవసరం. అదేంటంటే, ఇక్కడ లైన్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా విన్నారేమో ఒకసారి నాకు రెస్పాండ్ అవ్వండి. అంటే దేవునికి బైబిల్కి చారిత్రక ఆధారాలు ఉన్నాయి, పురావస్తు ఆధారాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు కదా. ఈ ఆధారాలు ఉన్నాయి కనుక బైబిల్ గొప్పదా, దేవుడు గొప్పడా అని ఒక క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ బేస్ చేసుకొని ఒక మెసేజ్ మాట్లాడా. ఎవరన్నా విన్నారా మా మెసేజ్? అది వినకపోతే వినలేదని చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. తర్వాత అయినా వినండి. ఒకవేళ మీరు వెతకటం కష్టం అనిపిస్తే నేనే మీకు ఆ లింక్ పంపిస్తాను, ఆ గ్రూప్ లో పెడతాను, మన గ్రూప్ లోను. దాని తర్వాత చూడండి. నేను ఎందుకు అంటున్నానంటే,
మీకు కూడా ఐడియా ఉందో లేదో ఒకసారి రెస్పాండ్ అవ్వండి. మన దేవుణ్ణి నమ్మించటానికి బైబిల్ గ్రంథం పరిశుద్ధమైంది, నిజమైంది అని నిరూపించటానికి మనం పురావస్తు ఆధారాలు, తర్వాత ఇలాంటి ఆధారాలు, ఏదైనా భౌగోళిక ఆధారాలు, కొన్ని రకాలైనటువంటి గ్రంథ ఆధారాలు, వాంగ్మయ ఆధారాలు అంటారు. వాటి లిఖిత ఆధారాలని వాంగ్మయ ఆధారాలు అంటారు. ఈ ఆధారాలు బేస్ చేసుకొని మనం నమ్మటం కానీ నమ్మించటం కానీ చేయడం సాధ్యమవుద్దా? నా ప్రశ్న అన్న హెడ్డింగ్ వందనాలు. హెడ్డింగ్ చూసినాను కానీ వినలేదన్న అంత. ఓకేనమ్మా, రైట్. సరే, ఇప్పుడు నేను అడుగుతున్న ఆ విషయం ఒకసారి అందరూ మోస్ట్లీ రెస్పాండ్ అవ్వండి. అదేంటంటే, ఈ ఆధారాలు మనకు ఎంతవరకు అవసరం అనుకుంటున్నారు? అంటే ఈ ఆధారాలు మనకు చూపించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, ఈ ఆధారాలు ఉంటేనే మనం కూడా నమ్మాల్సిన పరిస్థితి ఉంది అనేది ఏమైనా మీకు మైండ్ లో ఉందా? దీని గురించి మీకు తెలిసినే చెప్పండి. ఈ ఆధారాల అవసరత మనకు ఉందంటారా? పురావస్తు ఆధారాలు అది ఇప్పుడు తెలుసుకుంటున్నారు కదన్నా, మనమైతే బైబిల్ ముందే నమ్మినామన్నా. ఓకేనమ్మా, నేనేమంటున్నానంటే, మన వాళ్ళు చాలా మంది ఏం చేస్తున్నారు, రే మాకు ఆ ఆధారాలు ఉన్నాయి, పురావస్తు ఆధారాలు ఉన్నాయి, ఏమనుకుంటున్నారు మీరు? అలాగే చారిత్రక ఆధారాలు ఉన్నాయి, వాంగ్మయ ఆధారాలు ఉన్నాయి, రాసిన్నారు, ఆ ప్రతుల్లో ఉన్నాయి, ఈ ప్రతుల్లో ఉన్నాయని మన వాళ్ళు చాలా మంది గట్టిగా మాట్లాడుతూ చెప్తారు కదమ్మా. అది ఎంతవరకు వాక్యాధారమైంది, సత్య సంబంధమైంది అంటారు? అది కాదంటే ఎందుకు కాదు? అవును, మనం ఆధారాలతో చెప్పొచ్చు బలంగా అని అంటారా? అసలు ఏ అనుకుంటున్నారు ఈ ఆధారాల విషయం? ఆధారాలతో చెప్పొచ్చున్నా. ఎందుకంటే బైబిల్ పరంగా మనకు ఆధారాలు ఉన్నటివి లోకంలో కూడా ఇప్పుడు మనకు ఆధారాలు ఉన్నాయన్న, పురావస్తు ఇదిగా కూడా ఆధారాలు ఉన్నాయన్న. కాబట్టి ఆధారాలు తీసుకొని చెప్పొచ్చని నా అభిప్రాయం. చెప్పవచ్చున్నా. ఓకే, రైట్ 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 ఓకే, మంచిదమ్మా, సంతోషం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్నిటికీ మనం ఆధారాలు చూపించలేము. ఆధారాల యొక్క సహాయం తీసుకోవచ్చు మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మనం చూసాం, ఏది ఎరుకో పట్టణం అంటే ఏంటి? సహాయం మాత్రమే, కానీ సప్రమాణత లేఖనాలను బట్టే మనకు ఉండాలి. నమ్మటం లేఖనాలను ఆధారం చేసుకొని నమ్మాలి తప్ప, ఆధారాలు అనేవి కొంత మేరకు మాత్రమే అది సప్లిమెంట్ గా పనిచేస్తాయి. అర్థం కావడం మాట చెప్తాను. అన్నిటికీ మనం ఆధారాలు చూపించలేము. ఫర్ ఎగ్జాంపుల్, అన్నింటినీ మనం నిరూపించలేం కూడా. నిరూపిస్తే దేవుడు చేసిన అద్భుతాలు కావు, నిరూపణకు కూడా అందనివి, అంటే మానవ మేధస్సు కూడా అందనివే దేవుడు చేసిన అద్భుతాలు. ఇప్పుడు మీకు అర్థం కావటానికి 2 ఎగ్జాంపుల్స్ మీ ముందు పెడతాను. ఇది నిరూపించండి, బైబిల్లో ఇది ఉందని రాయబడింది కదా, మీరు నిరూపించండి అన్నారు అనుకోండి. ఎంతవరకు మనం నిరూపించగలం? నంబర్ 1, మొట్టమొదటిది ఏంటంటే, యోనా గారు తిమింగలం కడుపులో 3 రోజులు ఉన్నాడట. 3 రోజుల తర్వాత ఎరికో పట్టణంలో, అది నినివే పట్టణంలో యోనా గారిని చేప ఉమ్మేస్తే మళ్ళీ బతికిపోయాడట. దీన్ని ప్రూవ్ చేయండి బ్రదరు అన్నాడు అనుకోండి, మనం చేయగలవా? అసలు అది ప్రూవ్ చేయగలిగితే యోనా గారే కాకుండా మిగతా వాళ్ళు ఎవడన్నా అలాగే ఉండి రాగలిగితే అసలు దేవుడు చేసిన అద్భుతం కాదు అది. నీవు మాత్రమే అద్భుతములు చేయగలవాడు అని అంటే, ఎవడు పడితే వాడు చేశాడంటే దేవుడు గొప్పతనం ఏముంది చెప్పండి, ఆలోచించండి.
అంటే ఈ ఆధారాల పరిమితి, ఏదైతే పురావస్తు ఆధారాలు ఉన్నాయో, చారిత్రక ఆధారాలు ఉన్నాయో, ఏదైతే వాంగ్మయ ఆధారాలు ఉన్నాయో, ఏవైతే శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా కొంత మేరకు మాత్రమే చెప్పాలి. ఇప్పుడు ఈ అక్క ఒక మాట చెప్పారు, సుజాత అక్క మంచి మాట. ఈ మధ్యకాలంలో వీళ్ళు కనుక్కున్నారు, బానే ఉంది. మరి మనం ముందు నుంచే తెలుసుకున్నాము, నమ్మినామని. ఒకవేళ వీళ్ళు కనుక్కోలేదు అనుకోండి, ఆధారాలు లోకం బయట పెట్టలేదే అనుకోండి, ఇది బైబిల్ సత్యం కదా, దేవుడు నిజ దేవుడు కదా. మరియమ్మ విషయంలో ఆలోచన చేస్తే కన్యక గర్భవతి కుమారుని కాదు, ఎట్లా నిరూపించమంటాడు? ఏ ఆధారాలు చూపిస్తాం మనం? చారిత్రక ఆధారాలు, పురావస్తు ఆధారాలు, వాంగ్మయ ఆధారాలు, శాస్త్రీయ ఆధారాలు, దేంతో నిరూపిస్తాం? కన్య మరియ గర్భవతి అయింది, పురుషుని ఎరుగకుండానే గర్భవతి అయినటువంటి పరిస్థితి ఉంది. ఇది నిరూపించండి, మేము నమ్ముతాము అని అనుకోండి, ఏం చేస్తాం మనం? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇది సాధ్యం అవుద్దమ్మా చెప్పండి? కాదు, 100% కాదు. మరి ఇప్పుడు మనం నిరూపించలేకపోతున్నాం ఈ ఆధారాలతో అంటే అది సత్యం కాదనా? దేవుడు చెబితేనే సత్యం, దట్స్ ఇట్. యేసుప్రభు చెప్పాడా, అయిపోయింది, అంతే, నిజం, సత్యం, అంతవరకే. మాకు మిగతా ఆధారాలు అవసరం లేదు అన్నటువంటి స్థితిలోనే మనం ఉండాలి తప్ప ప్రతిదాన్ని ఆధారాలు పట్టుకొని వేలాడాలనుకుంటే కుదరదు. అందుకే ఆ మెసేజ్ మళ్ళీ వినండి, చాలా స్ట్రాంగ్ గా మాట్లాడాడు అందులో. మన వాళ్ళందరూ ఎట్లెక్కడ మాట్లాడతారంటే, ఇప్పుడు ఇది కూడా ఈ జబ్బు మనలో కూడా కొంతమందికి ఉందేమో, అది పోగొట్టుకోండి. ఏమిటా జబ్బు అంటే చెప్తున్నా చూడండి. అది ఎలాంటి జబ్బు అంటే, మన ఈ మధ్యకాలంలో సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, తెలుసమ్మా బ్రదర్స్ సిస్టర్స్, ఆయన గురించి తెలుసు కదా? రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్, తెలుగు డైరెక్టర్. ఆయన, నేను దేవుణ్ణి నమ్మను, ఇంటర్వ్యూలో ఒక దేవుణ్ణి నమ్మను నేను, ఒకవేళ మీరు నమ్మాల్సి వస్తే ఎవరిని నమ్ముతారు అంటే నేను యేసు ప్రభుని నమ్ముతాను, ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, ఆయన నమ్మినటువంటి దేశాల్లో అభివృద్ధి చాలా బాగుంది కాబట్టి నమ్మాలంటే నేను యేసు ప్రభుని నమ్ముతాను. అయిపోయిందండి. ఇంకా ఈ మాట అతను చెప్పినందుకు ఏం చేశారంటే మొత్తం ట్రోల్ చేశారు. రామ్ గోపాల్ వర్మ ఈ విధంగా యేసు ప్రభు గురించి గొప్ప మాటలు మాట్లాడాడు. అసలు అతడు ఎవడండి? ఇప్పుడు అతను యేసు ప్రభు గురించి స్టేట్మెంట్ ఇవ్వకపోతే, ఆయన యేసు ప్రభు గుడ్డుల గురించి ఆయన సాక్ష్యం ఇవ్వకపోతే యేసు ప్రభు గొప్పడు కదా? మరి అదే రామ్ గోపాల్ వర్మ మరి చాలా క్రిటిసైజ్ చేశాడు, ఆయన క్రైస్తవుల్ని, యేసు ప్రభుని క్రిటిసైజ్ చేశాడు, బైబిల్ రాదని క్రిటిసైజ్ చేశాడు. అది మనకు పట్టదా? మాట్లాడితే వివేకానంద యేసు ప్రభు నేను బతుకున్న కాలంలో ఉండుంటే నా హృదయంకి ప్రవహించే రక్తంతో ఆయన పాదాలను గడిగేవాడిని అనే మాటలు తీసుకుని వస్తారు. నిజంగా గుర్తుపెట్టుకోండి, సమాజం యొక్క దృష్టిని ఆకర్షించటానికి తప్ప ఇలాంటి మాటలు వాళ్ళు వేరే ఉద్దేశంతో మాట్లాడట్లేదు. ఒకవేళ నిజంగా అంత భక్తి గాని, అంత ప్రేమ గాని, అంత గురి గాని యేసుప్రభు మీద ఉంటే బాప్తిస్మం తీసుకోలేదు వాళ్ళు? ప్రభుని ఎందుకు నమ్మలేదు చెప్పండి? ఆలోచన చేయండి. క్రైస్తవుని ఎందుకు తీసుకోలేదు? స్వామి వివేకానంద గారు మరి అంత గొప్పవాడే అని అంటే ఆయన బతికే ఉన్నాడు, ఆయన సజీవుడే కదా యేసుప్రభుల వారు. మళ్ళీ నేను వస్తాను, ఏదో ఒక ఆ కాలానికి ఈ కాలానికి పరిమితమైన వాడు కాదు కదా, కాలాతీతుడు కదా ఆయన, కాలమును లెక్కించుటకే ఉన్నటువంటి వ్యక్తి కదా ఆయన, కాలగర్భంలో అందరిలా కలిసిపోయినాడు కాదు కదా. మరి ఎందుకు నమ్మట్లేదు అంటే కొందరు క్రైస్తవుల దృష్టిని ఆకర్షించుటకు చెప్తున్నారే తప్ప, మనం ఎలాంటి అల్ప సంతోషులం అంటే, ఎక్కడైనా ఒక కార్యాలయంలో ఎక్కడైనా ఒక చోట హిందూ దేవుళ్ళ ఫోటో ప్లస్ ముస్లింల ఫోటో, తర్వాత యేసు ప్రభు ఛాయాచిత్రం కనబడితే సంబరపడిపోతాం, మన ప్రభు ఉన్నాడని చెప్పేసి. ఆయన అద్వితీయ సత్యదేవుడు, ఎవరితో కూడా కంపారిజన్ పోలికతో పోల్చడానికి లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాయి. అట్లా పెడితే నాకు ఇష్టం లేదు. ఏమా అట్లా అందరిలో అది పెడితే నాకు అస్సలు ఇష్టం లేదన్న, వాళ్ళల్లో కలిపేసినారని. వెరీ గుడ్ అమ్మా, అట్లే ఉండాలి. వెరీ గుడ్, యూనిక్. మన ప్రభు అద్వితీయుడు, అద్వితీయ ప్రభు ఆయన.
అందరికీ ప్రభు ఆయన, అందరిలో ఒకడు కాదు, అందరికీ ఒక్కడైన. కాబట్టి మనం గమనించగలిగితే తెలుసుకోవలసినటువంటి సత్యాలు ఏంటంటే, ఆధారాలు ఉన్నాయని నమ్మటం కాదు. నేను ఇంతకుముందు చెప్పాను ఒకసారి, నాకు చాలా చాలా ఇన్స్పైర్డ్ గా అనిపించింది. భక్త్ సింగ్ గారు, మీకు తెలుసు భక్త్ సింగ్ గారిని, భక్త్ సింగ్ ఫెలోషిప్స్ ఉన్నాయి కదండి. భక్త్ సింగ్ గారిని ఒకసారి ఇంటర్వ్యూ చేసేటప్పుడు, సార్ మీరు బైబిల్ నమ్ముతారా అంటే, అదే మాట అండి, పిచ్చి ప్రశ్న, బైబిల్ నమ్మే కదా ఎక్కడ దాకా వచ్చింది మేము అని మాట్లాడితే, సార్ మరి బైబిల్లో కొన్ని సహేతుకంగా అంటే తార్కికంగా అనిపించట్లేదు కదా సార్. ఏమనిపించట్లేదు అని అడిగాడు. మరి యోనా గారి కడుపులో, యోనా గారు మీనా కడుపులో, మీనా అంటే సిన్నితార మీనా కాదు, మీనా అంటే మత్స్యం అని అర్థం, అది చేప అని, పెద్ద చేప అని. యోనా గారు చేప గర్భములో 3 రోజులు ఉండి మళ్ళీ సజీవంగా బయటకు వచ్చాడని ఉంది కదా సార్, అది నిజంగా సాధ్యమేనా సార్? అంతా మీకు ఇదేదో కాకన్ బుల్ స్టోరీ లాగా లేదా సార్, కాకమ్మ కథ లాగా లేదా సార్? ఇది చెవులో పువ్వు పెట్టాడేమో సార్ దేవుడు, అది ఎవరన్నా నమ్ముతాడు సార్ అంటే, ఆ టైంలో ఆయన అన్న మాట నెక్స్ట్ టైం ఇంక ఎవ్వడే గాని, ఏ విలేకరి గాని క్వశ్చన్ చేయకుండా ఆపగలిగింది. ఏంటా మాట తెలుసా? ఒకవేళ బైబిల్లో యోనా గారిని గొప్ప మత్స్యం మింగింది అని కాకుండా, గొప్ప మత్స్యాన్ని యోనా గారు మింగేశారు అని రాసి ఉన్నా కూడా నేను నమ్మేవాడిని అని చెప్పాడు. అర్థమైందా తేడా? పెద్ద చేప యోనా గారిని మింగటం కాదు, యోనా గారే చేపను మింగేశాడు అన్నది విషయం దేవుడు రాయించుంటే, నా దేవుడు చెప్పాడు కాబట్టి నేను నమ్మేస్తా. దట్స్ ఆల్. అంటే నమ్మిక అనేది అలాంటి బేస్తో ఉండాలి. ఏ సందేహము లేకుండా నేను నమ్ముతాను దేవుణ్ణి అన్నట్టు. అమ్మ ఎక్కడికైనా తీసుకెళ్తున్నప్పుడు, అమ్మ నాన్న మన చిన్నప్పుడు ఏ రోజైనా మనకు డౌట్ వస్తుందండి, వీళ్ళు ఎక్కడ తీసుకెళ్తారు, అమ్మేయడానికి తీసుకెళ్తాను, డౌట్ వస్తుందా మనకి? పరిపూర్ణంగా నమ్ముతాం, పరిపూర్ణంగా నమ్ముతాం. నాకు బాగా ఇష్టమైన విషయం ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. చిన్న బిడ్డలకి అసలు అంటే నోరు తెరిచి మాటలు కూడా రాలేక పూర్తిగా మన మీద ఆధారపడినటువంటి బిడ్డల్ని మనం అందరికంటే బాగా చూసుకుంటాం. కాస్త పెద్ద అయ్యారు అనుకోండి, వాళ్ళ మీద కేర్ తగ్గిపోతుంది. ఎందుకో తెలుసా? వాళ్ళకి మాట్లాడడానికి మాటలు రావు, పూర్తిగా మన మీదే ఆధారపడి ఉన్నారు. మనం పెడితేనే వాళ్ళు తింటారు, మనం నిద్రపుస్తుంది, మనం బట్టలు వేస్తేనే వాళ్ళకు బట్టలు వస్తాయి. అలా 100% డిపెండ్ అయినటువంటి వాళ్ళని మనం బాగా చూసుకుంటాం. చిన్నప్పుడు పిల్లల్ని గమనించండి, మాకు పుట్టినరోజు చేయమని ఎవరు చెప్పలేరు, వాళ్ళకి మాటలే రావు. కానీ మనం ఏం చేస్తాం? ఓ మంచి బట్టలు వేసి, బంగారు వేసి, మంచి వేదిక ఏర్పాటు చేసి, మంచి భోజనాలు ఏర్పాటు చేసి, ప్రేయర్ మీటింగ్ ఏర్పాటు చేసి, ఇవన్నీ చేస్తాం. పూర్తిగా డిపెండ్ అయినటువంటి జీవితాలు దేవుడికి చాలా ఇష్టం. ఆయన మీద ఆనుకొని ఒక చంటి బిడ్డలాగా ఎంతమంది అయితే ఉంటారో, 100% వాళ్ళు అమ్మా నాన్నల దగ్గర చంటి బిడ్డలు సుభిక్షంగా, ఎండాకాలం వస్తే ఎండాకాలం తగ్గట్టు బట్టలు, ఆ వాతావరణం, వర్షాకాలం వస్తే దానికి తగ్గట్టు బట్టలు, ఆ మంచి వాతావరణము, శీతాకాలం వస్తే దానికి తగినటువంటి బట్టలు, తిండి అన్ని ఎట్లాగైతే అమ్మ నాన్నలు చిన్న బిడ్డలు ఉన్నోళ్ళు సమకూరుస్తూ ఉంటారో, ఏ చిన్న డిఫరెన్స్ అనిపించిన, ఏ చిన్న అనీజీ అనిపించిన బిడ్డలకు వెంటనే రెస్పాండ్ అయిపోతారో, అలా నమ్మగలిగిన వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. ఓకే, మనం ఎంత పెద్దవాళ్ళం అయినా కూడా దేవుడి దగ్గర చంట బిడ్డలుగా కానీ ఉండగలిగితే హ్యాపీ, మన జీవితాలు హ్యాపీగా ఉంటాయి, ఏ లోటు లేకుండా ఉండగలుగుతాయి. అది మనకు సాధ్యం అవ్వాలి ముందు. రైట్, ఇప్పుడు ఇది 2 ఎరుకోలు, ఒక కొత్త ఎరుకో, పాత ఎరుకో. ఈ రెండింటిని ఉండడాన్ని బట్టి ఒక ఎరుకోని దాటి వస్తున్నాడని, మరో ఎరుకోకి సమీపిస్తున్నాడని రాయబడింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఈ 2 గుడ్డోళ్ళు మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, ఇదే కాదు,
అంటే గుడ్డి వాళ్ళ విషయం ఒకటే కాదండి, దయ్యం పట్టిన వాళ్ళ విషయం కావచ్చు. తర్వాత ఈ పస్కా పండుగ టైంలో ఈ గాడిద పిల్లను మటలాదివారానికి సంబంధించి గాడిద పిల్లను అని ఇద్దరు చెప్తూ ఉంటారు. అంటే దయ్యం పట్టిన వాళ్ళు కూడా ఇద్దరు అక్కడ సేన దయ్యం సందర్భంలో కూడా ఇద్దరు అని మత్తయ్య మాట్లాడతాడు. గాడిద పిల్లని 2 గాడిదల గురించి మత్తయ్య గారే మాట్లాడతారు. ఇక్కడ ఇద్దరు గుడ్డోళ్ళు, ఇద్దరు వ్యక్తులు అన్నటువంటి ఇద్దరు ప్రస్తావన కూడా మత్తయ్య చెప్తారు. మిగిలినటువంటి ఇదే సందర్భాలు అంటే పస్కా పండుగ అది మటల ఆదివారం సమయంలో గాడిద గురించి చెప్పేటప్పుడు మిగతా సువార్త పత్రికలో ఒకటే ఉంటది. అలాగే ఈ సేన దయ్యం సందర్భంలో కూడా ఒక్కరే దయ్యం పట్టినోడు అన్నటువంటి రీతిగా మిగతా సువార్త పత్రికలు ఉంటాయి. ఈ గుడ్డు భిక్షకుల విషయంలో కూడా ఒక్కడు అని మిగతా చోట్ల ఉంటుంది. మా అత్తయ్య గారు మాత్రం ఇద్దరని చెప్తారు. మరి ఇది కాంట్రవర్స్ కాదా? ఇప్పుడు ఇలాంటి వాటికి మనం ఏమైనా ఆన్సర్ చెప్పొచ్చు చెప్పండి. మాట్లాడండి. అంటే గాడిద ఉంటే గాడిద పిల్ల కూడా ఉంటుంది అని తల్లి ఉంటే పిల్ల ఎక్కడ ఉంటది కదన్నా. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, మంచి లాజిక్, వెరీ గుడ్. ఇంకా ఆ గాడిద విషయంలో ఒక క్లారిటీ మనకు వచ్చింది. మరి గుడ్డి వాళ్ళ విషయంలో ఇద్దరని ఎందుకు చెప్పాల్సి వచ్చింది, అక్కడ వాళ్ళు ఒక్కరేని ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఒకటి. రెండవది సేన దయ్యం పట్టినవాడు ఇద్దరు అన్నటువంటి రకంగా ఒకరు చెప్పటం, ఒక్కడే దయ్యం పట్టినోడు అని చెప్పటం ఏంటిది? దీని గురించి చెప్పాలి, దీని గురించి ఆలోచన. గుడ్డి వాళ్ళు కూడా అన్న అడుక్కుండే వాళ్ళు ఒక చోట కొంతమంది ఉంటారన్న, ఒక్కరే ఉండరున్నా. గుడ్డి వాళ్ళు అని అనుకుంటున్నాను. ఓకే అమ్మా, అంటే ఇద్దరు అనేది అల్టిమేట్ అమ్మా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దయ్యం పట్టిన వాళ్ళు కూడా ఒకరు కాదు ఇద్దరే అనేది ఒకటి, అలాగే గుడ్డి వాళ్ళు కూడా ఒకరు కాదు ఇద్దరే అనేది ఒకటి. కానీ ఒక్కరని ఎందుకు రాయాల్సి వచ్చింది, చెప్పాల్సి వచ్చింది మిగతా వాళ్ళు? అది మనకు తెలియాల్సింది. ఒక్కరని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఇక్కడ వారు ఎరుకో నుండి వెళ్ళుచుండగా అన్నప్పుడు ఇద్దరు ఉంటారేమన్నా. ఇక్కడ సమీపించినప్పుడు అన్నప్పుడు ఒక ఆయన ఏమన్నా 2 ఎరుకలు అన్నారు కదనా. ఓకే బా. సో ఒక ఎరుకో దగ్గర ఒక ఆయన, ఇంకొక ఎరుకో దగ్గర ఇంకొక ఆయన అంట. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా ఆలోచన చేసాం, వెరీ గుడ్. ఇంకా ఇప్పుడు నేను ప్రశ్నలు అడుగుతున్నప్పుడు కొందరు నేను బిడ్డల్ని అడిగాను. నేను ఏమని అడిగానంటే, అమ్మా మీరు లైన్ లోకి వచ్చారా లేదా నాయన, ఏమి మీరు నేను అడుగుతున్నప్పుడు ఆన్సర్ చేయట్లేదా అంటే బిడ్డ నింది ఏమనంటే, మేము ఏం చెప్పినా కూడా అది వీరు తప్ప చెప్తున్నారు, అందుకని మేము మాట్లాడలేదు అంటున్నారు. అది తప్పమ్మా. అది నేను చెప్పాను, బిడ్డ కూడా చెప్పాను. ఏమనంటే మనం ఇంకా ఆ లెవెల్ను పెంచుకోవటానికి, ఆ స్థాయిని పెంచుకోవటానికి మనకి ఇప్పటి వరకు ఏం జరిగిందో, ఎంతవరకు మనకు అర్థమైందో అది బయటికి వ్యక్తపరచటమే అంతే. అయ్యో మేము మమ్మల్ని మీరెంత భాగ్యవంతులంటే మమ్మల్ని ఇట్లా అడిగి తరచి పట్టి నేర్పించిన వాళ్ళు లేరు మాకు. గోడ దెబ్బ చెంప దెబ్బ తగిలి దేవుడి మహాకృపను బట్టి ఈ స్థాయిలోకి వచ్చిన వాళ్ళే. నిజంగా భాగ్యవంతులు మీరు. 24 ఏళ్ల తపస్సు ఈజీగా స్పూన్ ఫీడింగ్ లాగా అలాగా మీకు అందిస్తూ ఉన్నాయి. చాలా గొప్ప పరిస్థితి. దాన్ని కూడా మీరు ఏదో ఇబ్బంది అనుకుంటున్నారేమో, తప్పది. ఏమున్నా నేను చెప్పాను కదా, ఇలాంటి మనస్తత్వాలు చిన్నబిడ్డల మనస్తత్వాలుగా. చిన్నబిడ్డల మనస్తత్వాలు అంటే ఏది తెలిసి ఉంటే, ఏది అర్థమై ఉంటే వాడు. నేను ఒకసారి చెప్పాను మీకు, చంటి బిడ్డ, దానికి ఒక 8 ఏళ్ళు ఉంటాయి పాపకి. మానవ బాంబులతో కారు బాంబులతో అని ఒక పాట ఉండేది ముందు. మేము నేర్చుకుంటున్నటువంటి యూనివర్సిటీలో కొంతమంది అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి తెలుసు. అది ఏ మాత్రం సిగ్గు బిడియం ఏం లేకుండా 8 ఏళ్ల బిడ్డ స్టేజ్ మీదకి 1000 మంది ఉంటారు, స్టేజ్ కింద 1000 మంది ఉంటారు. నత్తి వచ్చిరాని మాటలతో అందరూ నవ్వుకుంటున్నారు, హేళన చేస్తున్నారు, గేలు చేస్తున్నారు, ఏం పట్టించుకోవట్లేదు.
అది మానవ బాంబులతో, కారు బాంబులతో అనుకున్న తాడు బాంబులతో అని వాడింది. తాడు బాంబులు ఏంటే బాబు అని చెప్పేసి అందరూ నవ్వకుండా కూడా అట్లా జరుగుతాయి. అస్సలు వాటిని ఆలోచన చేయాల్సిన పరిస్థితే లేదు. అమ్మ పాలు తాగేటప్పుడు చుట్టూ 1,000,000 మంది ఉన్నా కూడా వాళ్ళు అలా అమ్మ పాలు తాగడంలో ఏమాత్రం సిగ్గు లేకుండా తాగుతారు చూసారు బిడ్డలు. అలా ఉండాలి. అంటే మీరు ఏం క్వశ్చన్ అడిగినా, ఎట్లా అడిగినా మీకేం తెలిస్తే చెప్పండి. అయ్యో నేను ఆన్సర్ తప్పు చెప్పిస్తేనే అయ్యో నాకు ఇదైంది, నాది కాదని చెప్పాడే అన్న అసలు ఆలోచన చేయకండి. పొరపాట మనకి ఏదనిపిస్తే అది. మేము కూడా మీ స్థాయిలో నుంచి అన్ని రకాలుగా దెబ్బలు తిని ఈ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళమే తప్ప మరొకటి కాదు. మేమేమి ఆకాశంలో నుంచి స్పెషల్ గా ఊడిపడ్డోళ్ళం కాదు. మీకంటే డక్కి ముక్కిలు అనేక రకాలుగా ఇబ్బందులు అనుభవించి ఈ స్థితిలోకి వచ్చాం. రైట్. సో ఇక్కడ ఇద్దరు ఒక్కరు అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందండి? గుర్తుపెట్టుకోండి, ఒక్కటే. ఇంకోటి మార్క్ గారు ఇంకా కాస్త ముందుకెళ్ళి పేరుతో సహా చెప్తాడు ఎందుకు అలా చెప్తాడు అని. ఎందుకు ఒక్కరే అంటారు కొన్ని సందర్భాల్లో రచయితలు, మరికొన్ని సందర్భాల్లో ఒకరు కాదు ఎక్కువ మంది, ఇద్దరు మినిమం అన్నటువంటి రీతిగా ఎందుకు చెప్తారంటే దీనికి 2 రకాలైన ప్రధానమైన కారణాలు. అవి ఏమిటి అని అంటే గుర్తుపెట్టుకోండి. గుడ్డోళ్ళు ఒకరున్నా 1000 మంది ఉన్నా సేమ్ క్యారెక్టర్. ఒక్కడి గురించి చెప్తే అందరి గురించి చెప్పినట్లే. అవునా కాదా చెప్పండి. గుడ్డోళ్ళు ఎలా ఉంటారు అని అడిగారు అనుకోండి, ఒక్క గుడ్డోడి గురించి చెప్పినా కూడా మిగతా వాళ్ళందరికీ అప్లై చేయొచ్చు. అవునా కాదా? అట్లాగే దయ్యం పట్టినోడు ఎట్లా ఉంటాడు? ఒకడైనా అట్లాగే ఉంటాడు. 10 మంది అయినా, చాలా మంది దెయ్యాలు కలిగినటువంటి వాళ్ళైనా, ఎవడైనా కూడా దయ్యం పట్టినోడి యొక్క క్యారెక్టర్ ఒకటే. మామిడి పండ్లు, బంగిన పండ్లి మామిడి పండ్ల గురించి రాయండి అంటే 1,000 మామిడి పళ్ళు అంటే 1,000 మామిడి పళ్ళ గురించి రాయాల్సిన పని లేదు. ఒక మామిడి పండు గురించి చెప్తే అదే మిగతా మామిడి పండ్లకు అప్లై అవుతుంది. ఇదే మనసులో పెట్టుకొని మిగతా రచయితలు ఒక్కడి గురించి మాట్లాడారు. నంబర్ 1 ఇది లాజిక్. నంబర్ 1. నంబర్ 2 ఈ విషయం ఏంటంటే ఆ ఉన్నటువంటి ఆ ఇద్దరు గుడ్డోళ్ళలో కావచ్చు, లేదా ఇద్దరు దయ్యం పట్టిన వాళ్ళలో కావచ్చు, ఒకరు కాస్త ప్రత్యేకత కలిగినటువంటి స్థితి, ప్రత్యేక దృష్టిని ఆకర్షించే స్థితి. ఎవరైనా దేవుడు ప్రత్యేకంగా మెన్షన్ చేస్తున్నాడంటే వాడు మిగతా వాడి మీద కాస్తంత, అంటే నీకంటే ఒక ఆకు ఎక్కువ తిన్నానంటారే, అలాంటి విశ్వాసం ఇప్పుడు గుడ్డి వాళ్ళ విషయంలో విశ్వాసం ఎక్కువ వ్యక్తం చేసి ఉండొచ్చు. ఆ వ్యక్తం చేసినటువంటి దాన్ని బట్టి రచయిత దృష్టిని ఆకర్షించుండొచ్చు. కనుకనే ఆ ఒక్కడి గురించి ప్రస్తావించటం అనేది జరిగింది. అది వాళ్లకు అంటే ఇది సహేతుకంగా ఉండేది గనుక, అది తప్పు కాదు గనుక, అది సత్యదూరమైంది కాదు గనుక వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇవ్వబడింది. రచయితలకు ఆ స్వేచ్ఛ ఇవ్వబడింది. ఒకడి మీద కాన్సన్ట్రేట్ చేసేది. అంటే ఒకరు ఒక ఎరుకో మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు, ఇంకొక ఎరుకో మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు, ఎందుకంటే 2 ఉన్నాయి కనుక. అట్లాగే ఇద్దరు వ్యక్తులను గురించి రాయొచ్చు ఒక వ్యక్తి, ఇంకొక ఆయన ఈ ఇద్దరు వ్యక్తిలో బెటర్ విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా ఎవరైనా ఆకర్షించుంటే అతన్ని మెన్షన్ చేయొచ్చు. ఎందుకంటే ఒకరి గురించి చెప్పినా, ఇద్దరు గురించి చెప్పినా అక్కడ నో ప్రాబ్లం. అందుకు అలా రాయటం అనేది జరిగింది తప్ప అది తప్పు కాదు, అది కాంట్రవర్సీ కాదు. మనకు అనిపించింది. మనకు తెలియనంత వరకు పెద్ద గొప్ప వ్యక్తిలాగే ఉంటుంది, తెలిస్తే చాలా సింపుల్ అన్నమాట. ఓకే. ఇకపోతే మరొక విషయం ఏంటంటే దావీదు కుమారుడా అని పిలుస్తారు వాళ్ళు. గమనించండి, ఈ మార్గం వెళుతూ ఉన్నప్పుడు వీళ్ళు అసలు ఈ సందర్భం, ఇక్కడ త్రోవ ప్రక్కన కూర్చున్నటువంటి సందర్భం, ఆ ఎరికో నుండి ఇక్కడ యెరూషలేములోకి వెళ్తున్నాడు. మర్చిపోకండి, యెరూషలేముకి వెళ్తున్నారు. ఈ ఎరుకో నుండి వెళుతున్నటువంటి సందర్భంలో, ఎందుకంటే ఈ ముందు సందర్భాలన్నీ కూడా మనకు 16వ అధ్యాయం మత్తయి సువార్తలో నుంచి మొదలు పెట్టుకొని మనం యెరూషలేముకి వెళ్తున్నాం అని చెప్తూ వస్తాడు. ఆ యెరూషలేముకి వెళ్ళేటప్పుడు, ఎరుకో మీద నుంచి పోయేటప్పుడు ఒక సంభవం, అంటే ఆ దారి పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కొంచెం మనకు అర్థం కావాలి. అది కూడా మనం తెలుసుకోవాలి. ఈ దారి పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఒకసారి లూకా సువార్త 10వ అధ్యాయంకి వద్దాం. ఇక్కడ ఈ ఎరికో దారులు ఇవన్నీ ఎలా ఉంటాయో అనేది చూడగలిగితే 10వ అధ్యాయము 30
30వ వచనం చూద్దాం. 30వ వచనం. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. ఇక్కడ కాసేపు మనం అక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయాలండి. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ఏమవుతున్నారట? దిగి వెళ్ళుచున్నారు. దిగుతున్నారు అని అంటే బాగా వినండి, బాగా వినండి. యెరూషలేము పైన ఉందా, యెరికో పైన ఉందా? ఎత్తు ప్రదేశంలో ఏది ఉంది? యెరికో ఉందంటారా? యెరూషలేం పైన ఉంది, యెరికో కింద ఉంది. వెరీ గుడ్, ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ యెరికో నుంచి వెళుతున్నాడు అన్నటువంటి పరిస్థితి ఎక్కడికి? యెరూషలేం వైపు. వెరీ గుడ్. ఇప్పుడు కింద నుంచి పైకి పోతున్నట్ట ఈ సందర్భం, ఈ గుడ్డిబుచ్చుల సందర్భం దగ్గరికి వస్తే కింద నుంచి పైకి వెళ్తున్నట్ట, పై నుంచి కిందకి వస్తున్నట్టు చెప్పండి. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, జాగ్రత్తమ్మా. సుజాత సిస్టర్, యెరూషలేం పైన ఉంది, యెరికో కింద ఉంది. ఇప్పుడు యెరికో నుంచి పోతున్నారు కదా యెరూషలేం వైపు, అంటే కింద నుంచి పైకి వెళ్తున్నారు. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? ఈ పైకి వెళ్ళేటప్పుడు అది ఆ పరిస్థితి ఎలాంటిదంటే, ఆ ప్రదేశం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఎక్కువగా దారి దోపిడీలు జరిగేటువంటి ప్రదేశం, దొంగలు పొంచి ఉండేటువంటి ప్రదేశం. ఇది కూడా ఎలా చెప్పగలము? ఇదిగో ఒక మనిషి దిగి వెళ్ళేటప్పుడు దొంగల చేతిలో చిక్కాడు. మనం మంచి సమరయుడి సందర్భం చూసాం కదా. ఆ దొంగల చేతిలో చిక్కటం, వాళ్ళ బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణంతో విడిచిపెట్టిపోవటం. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మనిషి అట్లా పోతూ ఉంటే దొంగలు వచ్చి అలా కొట్టి మొత్తం అన్ని దోచుకొని పోతుంటే ఎవరు ప్రతిఘటించలేదా అని అంటే ప్రతిఘటించలేదని చెప్పొచ్చు. ఎందుకనంటే అది అంత ఫ్రీక్వెంట్ గా ప్రయాణమైపోయేటటువంటి ప్లేసులు కాదు. అంటే జనసమర్థమైన ప్రదేశాలు కావవి. అందుకే యథేచ్ఛగా ఏదో కొండల దగ్గర గుట్టల దగ్గర దొంగలు దాచిపెట్టుకొని ఎవరన్నా ఒంటరిగా వచ్చినప్పుడు వాళ్ళ మీద పడి వాళ్ళంతా దోచుకొని పోయే పరిస్థితులు. అందుకే మోస్ట్లీ యెరూషలేం నుంచి యెరికోకు రావాలన్నా, యెరికో నుంచి యెరూషలేంకి వెళ్ళాలన్నా గుంపులుగా పోయేవాళ్ళంట. ఈ గుంపులుగా పోయే క్రమంలోనే యేసు ప్రభు దగ్గర, ఇంకా మనకు తెలుసు ఆయన దగ్గర ఎట్లా ఉంటుందో పరిస్థితి. ఈ గుంపులుగా అలా ఎక్కిపోతూ ఉన్నటువంటి టైంలో, ఈ గుంపులు పోతున్నప్పుడే అడుక్కు తినే వాళ్ళకి వాళ్ళకు ఒక స్ట్రాటజీ ఉంటుంది. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉండరు, ఎక్కువ జనాలు వెళుతున్నటువంటి టైంలో వెళ్తారు. దానికి తోడు ఇంకోటి ఏంటంటే అంత ఈజీగా పాస్ ఆన్ అయిపోని పరిస్థితుల మధ్య వెళ్తారు. అంటే ఎక్కిపోతున్నారు కదా, యెరూషలేము కింద ఉంది, యెరికో కింద ఉంది, యెరూషలేం పైన ఉంది కదా. ఎక్కిపోతున్నప్పుడు అంత స్పీడ్ గా పోతారా మనుషులు? అందులో గుంపులు పోయేటప్పుడు వేగం తగ్గుతుంది, ఎత్తుకెళ్ళేటప్పుడు వేగం తగ్గుతుంది. అదే వాళ్ళకి కావాలి. కాబట్టి గుడ్డు భిక్షకులు కూడా ఏం చేస్తారంటే ఎక్కడ జనాలు కాస్త ఆగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీకు ఇంకొక బాగా అర్థం కావటానికి, కొన్ని సందర్భాల్లో మనం దారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ల దగ్గర ఉంటారు అడుక్కునే వాళ్ళు. గమనించారా? స్పీడ్ బ్రేకర్ల దగ్గర ఉంటారు. ఎందుకు అంటే ఎట్లాంటి వాళ్ళైనా అక్కడ స్లో అవటానికి అవకాశం ఉంది, మనల్ని దృష్టించడానికి అవకాశం ఉందని ఉంటారు. కాబట్టి అనువైనటువంటి ప్రదేశం. ఈవెన్ మనకు తెలుసు కదా, దేవాలయపు ద్వారం, శృంగారమను దేవాలయపు ద్వారం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి వ్యక్తి ఉన్నాడు. ఎందుకు దేవాలయం దగ్గర ఉన్నాడు అంటే దేవాలయం దగ్గరికి జనాలు వచ్చిపోతూ ఉంటారు. అందుకోసం వాళ్ళు అక్కడ ఉన్నారు. తెలివిమంతులు అనమాట. మాటలు చెప్పాలంటే జనాలు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. సరే, ఈ విషయం మనం బాగా చూడగలిగితే, గమనించగలిగితే మత్తయి సువార్తలో అంత క్లారిటీగా లేదు, కానీ మార్కులో కొంచెం మనకు విశేషం కనబడుతుంది. ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 40
46 వచనం నేను చదువుతాను చూడండి. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. మార్కు సువార్త 10వ అధ్యాయం 46 వచనం. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడు బర్తిమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చున్నాను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపని కేకలు వేయ మొదలుపెట్టాడు. ఊరకుండమని అనేకులు వారిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపని మరి ఎక్కువగా కేకలేశాడు. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వారిని పిలిచి, ధైర్యం తెచ్చుకునుమో, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లేమో అని వానితో చెప్పారు. ఇదంతా చాలా ఎలాబొరేటెడ్ గా వివరంగా రాయబడింది ఇక్కడే. అంతటి వాడు బట్టను పారేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చాడు. యేసు ప్రభువు వారు అడుగుతున్న మాట, నేను నీకేమి చేయగోరుచున్నాను అని అడుగుగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలగజేయమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీ వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. ఇది మత్తయిలో లేదు. మార్కులో మాత్రమే కాదు, మార్కులో ఈ వివరణలు ఉంటాయి, లూకాలో మరికొన్ని వివరణలు ఉన్నాయి. ఆ మరికొన్ని వివరణలు ఏంటో, ఎందుకున్నాయో, ఎందుకు దావీదు కుమారుడు అని వాళ్ళు పిలిచారో, ఓకే, యేసు ప్రభుల వారు అతన్ని ఆ విధంగా వాళ్ళు స్వస్థపరుస్తున్నటువంటి దానిలో దాగి ఉన్న ఆంతర్యం ఏంటో, ఇవన్నీ కూడా మరి మిగిలినటువంటి దినాల్లో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఇంతవరకు విన్న వాటిలో మీకు ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.